హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. హోలీ దగ్గరకు వచ్చింది కాబట్టి గైస్, హోలీ కలర్స్ కావాలంటే మనకు చాలా రకరకాల బ్రాండ్స్ కి సంబంధించిన కలర్స్ అయితే దొరుకుతాయి మార్కెట్లో. కాకపోతే అవన్నీ కూడా ఆర్గానిక్ అయితే కాదు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే, మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఇక్కడ మాకు దొరికే కొన్ని ఐటమ్స్ని యూజ్ చేసి మేమైతే న్యాచురల్గా ఆర్గానిక్ కలర్స్ని అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో కలర్ని తయారు చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది గోగి పువ్వు. అది తీసుకురావడానికి అయితే పోదామా? చలో. మనకు కావాల్సిన గోగి పువ్వు వచ్చేసి ఫ్రెష్ది ఎక్కడుంది అంటే, ఈ బొంద ఉంది కదా, బొందకు అటు సైడ్ అవుతుంది, అక్కడ ఉంది రెడ్ కలర్. మీకు కెమెరా కనిపిస్తుందో లేదో. సో మనం దాని దగ్గరికి పోవాలంటే మనకు రెండు రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ బొందకు అక్కడ సైడ్ నుంచి వెళ్ళి, ఒకటి వచ్చేసి ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి. ఫస్ట్ ఈ రూట్లో పోదాం పర్రా. చలో. వీడియో మధ్యలోనే గాయస్ ఒక ఆటంకం అయితే వచ్చింది. అది ఏంటి అంటే, మేము పోతున్న దారిలో మీరు చూడొచ్చు వాగ్ అయితే పోతుంది. దీన్ని క్రాస్ చేసి అడిదికి పోలేము ఎందుకంటే మన దగ్గర ఇతరాలు ఇద్దరు ఉన్నారు, కొద్ది వచ్చినాడు ఒకడున్నాడు. ఇక మేము ముగ్గురం మొత్తం వచ్చిన ఉన్నాం కాబట్టి ఈ రూట్ని అయితే అవాయిడ్ చేస్తున్నాము. బొందకు అక్కడ సైడ్ నుంచి వెళ్దాం పర్యా తర్రా. ఆ వాగ్ ఏదైతే పోతుందో అది బొంద నుంచి వెళ్ళి చుట్టూ తిరిగి ఇక్కడ సైడ్ అయితే పోతుంది. నాకు తెలిసి అక్కడి నుంచి రూట్ లేదు అంటే అబ్వియస్లీ ఇక్కడి నుంచి వస్తాం పోరాదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, అట్లా జరుగుతుందేమో అన్న పర్పస్నే మేము బోట్ అయితే తీసుకొచ్చుకున్నాము. సో ఈ బోట్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ బొంద ఏదైతే ఉందో దాన్ని దాటుదాం, అక్కడ సైడ్ అయితే పోదాం పర్రా. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒడ్డుకు అయితే ఏరుకున్నాము. ఫస్ట్ టైం ఎవరు మన ఈ బోట్ మనం ఏదో తయారు చేసినాం, దీని ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే అయింది. ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఏంటిది అంటే, నలుగురం దాని మీద వచ్చినాం, ఇద్దరు వెనుకొచ్చిరు, మొత్తం 6గురిని తీసుకురాగలిగింది. సో ఇప్పుడు మన చెట్టు ఎదురవి అక్కడ వేప చెట్టు వెనకాల మనకు కావాల్సిన పువ్వు అయితే ఉంది, దాన్ని తీసుకుపోదాం. చలో. చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. దీనికి పువ్వు చాలా బాగుంది. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసే నెక్స్ట్ కలర్ అయితే తయారు చేయబోతున్నాం. దీంట్లో రాసినా కానీ అంటుంది వచ్చేది కూడా ఆరెంజ్ కలర్ ఎట్లా అంటుందో వేలుకు అనిపిస్తుంది కెమెరాలో. సో ఇప్పుడు ఇదే పువ్వుతో మనం కలర్ తయారు చేయబోతున్నాం. కమాన్. ఇంత అయితే తెంపుకున్నాం. మేము మీద అంతా సేపు జింగిడియాలు కాడ చెట్టుకు మంచిగా దా అన్నారు. కింద తినక మళ్ళీ ఎక్కుమంటారు.
కలెక్షన్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది, మంచిగా దొరికింది పువ్వు, రిటర్న్ పోతున్నాం. దగ్గర ఒక 10-15 నిమిషాలు మరిగింది ఇది. దీని లోపల వాటర్ చేంజ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు. వా ఎంత కలర్ చేంజ్ అయిందో గైస్ మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో లైట్ ఆరెంజ్ కలర్లోకి మారినుండే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఈ విధంగా కలర్లోకి అయితే మారడం జరిగింది. దీన్ని ఇంకా మనం మరగబెట్టాలి, మంట చల్లారిపోయింది కదా, మంచిగా మంట పెడదాం. మళ్ళీ ఒక గంటన్నర మరిగింది అనుకోండి, పర్ఫెక్ట్గా దీంట్లో నుంచి మొత్తం ఇక బయటకు వచ్చేస్తుంది మనకు. స్టోర్ చేయడం కోసం కలర్ని తయారు చేస్తున్నా అని చెప్పినా కదా, దాంట్లో ఇంత వేస్ట్ అయితే మనకు బయటకు వచ్చింది. వేస్ట్ అంతా మనం తీసేసినాం అనుకోండి, మనకు ఇక మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ గింతుంది, ఇక్కడ గింతుంది, అక్కడ సైడ్ గంత అవుతున్నది. ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టాలి. నెక్స్ట్ స్టెప్ అదే. ఇక దగ్గర గాయస్ ఒక 4-5 గంటలు అయితే వాటర్ మంచిగా మరిగినాయి. మనం దీంట్లో వేసిన పువ్వుల కలర్ మీరు చూడవచ్చు మొత్తం ఎట్లా మారిపోయిందో. ఇక వైట్ కలర్లోకి అయితే మారినాయి. మనం స్టార్టింగ్లో తెచ్చినప్పుడు ఆరెంజ్ కలర్లో ఉండే కదా, అవిటి కలర్ మొత్తం వాటర్కి పట్టింది. ఇక్కడ లోపల వాటర్ మీరు చూడవచ్చు మొత్తం ఏ కలర్లోకి మారిపోయినాయో, రెడ్గా ఆరెంజ్ కలర్ సంథింగ్ డిఫరెంట్గా తయారైంది వాటర్ మొత్తం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మొత్తం చల్లారి దాకా అయితే ఆగాలి. మరిగే కాడికి మరిగినాయి. దగ్గర ఇది ఒక ఓవర్ నైట్ మొత్తం మన మీద పెట్టి పెడదాము. రేపు మార్నింగ్ దాకా వీటినే చల్లారుకుంటుండే దీని మీదనే. ఇక వాటర్ బాయిల్ అయినాయి, మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి అంటే వేరే రకంగా కలర్ తయారు చేయడము. దానికోసం మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం సపరేట్ వేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి మొత్తం రుబ్బినట్టు అయితే వేయాలి. చలో ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఈ పువ్వుని ఇట్లా లోపల మీరు చూడవచ్చు ఈ విధంగా అయ్యేంత వరకు మొత్తం మిక్స్ అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం ముద్దలాగా బాల్లలాగా తయారు చేసుకొని దాన్ని అయితే సైడ్కి పెట్టుకోవాలి. మనకు ఎప్పుడైతే కలర్ కావాలో అంటే దీన్ని ఆరదాకా ఇచ్చి పెట్టేసేయాలి. ఈరోజు రాత్రి మొత్తం దీన్ని ఆరబెడదాం. ఆ తర్వాత మనకు కలర్ అవసరం ఉన్నప్పుడు వాటర్లో వేసినాం అనుకోండి, దీంట్లో ఏదైతే మనకు కలర్ మెటీరియల్ ఉందో అది కరిగి మనకు వాటర్లో మొత్తం మిక్స్ అయ్యి కలర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మంచిగా ముద్దలాగా తయారు చేసుకున్నాం. పువ్వుని మొత్తం మిక్సీ వేసి ఆ తర్వాత దాన్ని ఈ బట్టలో వేసి పిండితే దాంట్లోకి ఇన్ని వాటర్ అయితే వెళ్ళింది. వాటర్ మీరు చూడవచ్చు మొత్తం కలర్తో నిండి అవుతున్నది అనమాట. సో దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామో అంటే వీటిని మనం ముద్దలాగా వేసుకొని స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే కలర్ కావన్నో దాన్ని వాటర్లో వేసినాం అనుకోండి, ఆ వాటర్లో కొంత పోయాలి. అప్పుడు మొత్తం ప్యూర్ కలర్ అయితే తయారవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే సైడ్ పెట్టేస్తుంది. దారా దీన్ని బాటిల్లో నింపుకో. గంటని యూజ్ చేసి తయారు చేసినాము, అట్లయితే చిన్న అవుతున్నాయి బాళ్ళు. సో అందు గురించి మనోడు కప్పుని యూజ్ చేసి ఒకసారి పెద్ద తయారు చేస్తున్నాడు. బకెట్ నీళ్ళు పట్టి ఒక్కసారి ముద్ద వేసినాం అనుకో, బకెట్ నీళ్ళు మొత్తం కలర్ఫుల్ అయిపోతాయి అన్నట్టు. మొత్తం మనం తీసుకొచ్చిన పువ్వు అంతా మిక్సీ పట్టి దాన్ని ముద్దల లెక్క తయారు చేసుకుంటే ఇన్ని అయితే రెడీ అయినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 ముద్దలు అయితే అయినాయి. అండ్ వీటిని ఏమవుతున్నాయి, ఇవి మనం ఎండబెట్టొద్దు, వీటిని నీడకి ఆరబెట్టాలి. ఆరబెడితే దాంట్లో మన కలర్ పార్ట్ ఏదైతే ఉందో అట్లే ఉంటుంది. ఎండబెట్టినాం అనుకోండి ఆవిరైపోతుంది, ప్రాపర్గా కాదు. సో అందుకోసం దీన్ని ఆరబెట్టాలి మంచిగా. రేపు మార్నింగ్ దాకా వీటిని ఆరబెడదాం. ఆ తర్వాత వీటిని వాటర్లో వేస్తే ఏ విధంగా కలర్ వస్తుందో అని అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఓన్లీ గోగి పువ్వు అంటారు.
ఈ పువ్వుని యూజ్ చేసి మనమైతే తయారు చేసినాం. ఒకటి వచ్చేసి లిక్విడ్ లాగా బాయిల్ చేసి, ఇంకొకటి వచ్చేసి మిక్సీ బట్టి ముద్దలాగా తయారు చేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే ప్రాసెస్ ఏంటిది అంటే డిఫరెంట్ రకరకాల కలర్లను ఏ విధంగా తయారు చేయాలి అని అయితే మీకు చూపెట్టబోతున్నా. సో ఇప్పుడు మనం తయారు చేసేది ఏ విధంగా ఉంటుంది అంటే పౌడర్ లాగా ఉంటుంది, లిక్విడ్ లాగా కాదు, పౌడర్ లాగా ఉంటుంది. ఈ పిసుకుంట ఆడ పెట్టినా కొద్దీ అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. దగ్గర 30 minutes అయింది కావచ్చు. దీనికి మస్తు డిఫరెన్స్ అయిపోయింది కలర్ అయితే. రేపు మార్నింగ్ అయ్యేసరికి నాకు తెలిసి మొత్తం బ్లాక్ అవుతుంది, కానీ కలర్ మాత్రం రెడ్డే ఉంటుంది లోపల. రెడ్గా ఆరెంజ్. మనం వేరే కలర్స్ తయారు చేస్తున్నాం కదా. ఇప్పటిదాకా యూజ్ చేసిన మిక్సీని క్లీన్ చేస్తున్నా. దీంట్లో మీరు చూడొచ్చు ఏం లేదు. ఒకవేళ మనం దీంట్లో వాటర్ తీసుకున్నాం అనుకో, ఎట్లా కన్వర్ట్ అయింది చూడరు వాటర్ మొత్తం కలర్. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ని తయారు చేస్తున్నాము. గ్రీన్ కలర్ కోసం మీరు చూసినట్లయితే కొత్తిమీరని యూజ్ చేస్తున్నాం. ఇంకా వేరే ఆకుకూరలను యూజ్ చేయొచ్చు, బట్ మేము కొత్తిమీర యూజ్ చేస్తున్నాం. ఇంత ముందుకు మనం ముద్దలు తయారు చేయడంలో చేసిన పని ఏంటంటే వాటర్ని తీసేసిన తర్వాత దాంట్లో ఏదైతే మనకు ముద్దలాగా వచ్చిందో దాన్ని యూజ్ చేసి కలర్ తయారు చేసినాం కదా. ఈసారి సంథింగ్ డిఫరెంట్. అదేంటి అంటే ఇప్పుడు మనం ఈ కొత్తిమీరని ఏదైతే మనం పచ్చడిలాగా తయారు చేసుకున్నామో దీన్ని విండిన తర్వాత ఏవైతే వాటర్ వస్తాయో ఆ వాటర్ని యూజ్ చేసి మనం పౌడర్ తయారు చేస్తాం. ఇటుగా రెడీ. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బాటిల్ ఇది ఏందో కెమికల్ మొత్తం ఏడికేం తెచ్చిర్రో అనుకోకూర్రే. ఇవరిదాకా గోగిపు పిండితే వాటర్ వచ్చినాయి కదా, అది ఇలా పోసినుంటే మళ్ళీ పోసినాము. తర్వాత కొద్దిగా నీళ్ళు పోయాక ఈ కలర్కి మారిపోయింది డైరెక్ట్. అరే ఇటు సైడ్ వచ్చిందా అన్న? అరే ఇప్పుడు మేము నెక్స్ట్ దీంట్లో ఏం మిక్స్ చేస్తున్నాము అంటే వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో రూట్ పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాం. తినేదే ఇది కూడా, కెమికల్ కాదు. మనం ఇంతసేపు దీన్ని మిక్స్ చేసి మీరు ఇక్కడ చూడవచ్చు కొత్తిమీర మొత్తం ఏ విధంగా కన్వర్ట్ అయిపోయిందో. గ్రీన్ కలర్ పౌడర్. సో ఇది వచ్చేసి మనకు కొత్తిమీరతో తయారు చేసిన గ్రీన్ కలర్, ఆర్గానిక్ గ్రీన్ కలర్ పౌడర్. ఇది గ్రీన్ కలర్ తట్టలనే పోసే వరకల్లా మీకు సరిగ్గా ఏర్పడుతుందో లేదో ఒకసారి వైట్ కలర్ బౌల్లో పోసినా అదైతే చూడరు మీకు ఏర్పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం కలర్ తయారు చేద్దామంటే బీట్రూట్ని యూజ్ చేసి రెడ్ కలర్ అయితే తయారు చేద్దాం. వాజా ఇది రెడ్ కలర్ బాగా ఎక్కువైనట్టున్నది. దీంట్లో కూడా ప్రొసీజర్ సేమ్. అరూట్ పౌడర్, ఆ తర్వాత మనం ముఖాన్ని పెట్టుకునే పౌడర్. సో బీట్రూట్తోని మీరు చూసినట్లయితే మనకు పింక్ కలర్ అయితే వస్తుంది. మేము వీటిని వీడియో గురించి తెచ్చిపెట్టినాము. ఎలుకలు అవిటి పని వేసుకునే మొత్తం కొరికి పారేసినాయి ఎక్కడ. అస్సలు అయింది. పింక్ కలర్ మీరు చూడవచ్చు గాయస్, బీట్రూట్తోని కడక్ తయారైంది. ఇక నా షేడ్ చూడవచ్చు మీరు మొత్తం ఎట్లా తయారైందో. ఇంతకుముందుకు గ్రీన్ తట్టలు ఏర్పడలే కదా, ఇప్పుడు పింక్ కలర్ చూడరు ఎంత మంచి ఏర్పడుతుందో. ఇక ఆర్గానిక్ ఆవరా అర్థం అసలు. ఇట్లా పౌడర్ కావాలని అనుకుంటే కొద్దిగా ఆరాలే, పౌడర్ రుద్దుకోవచ్చు. ఒకవేళ పౌడర్ వద్దు అనుకుంటే మనం వాటర్లో పోసి కలర్స్ అని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ తయారు చేయబోయే కలర్ వచ్చేసి ఏంటిది అంటే ఎల్లో కలర్. దానికోసం ఏం యూజ్ చేస్తున్నాం అంటే పసుపుని యూజ్ చేస్తున్నాం. డైరెక్ట్ పసుపే రుద్దుకోవచ్చు కదా అంటే అలా పసు ఉండదు.
మనకు కలర్ తయారు చేయాలి కాబట్టి కలర్ తయారు చేస్తున్నాం. ఈ ప్యాకెట్ యూజ్ చేయం. ఇంకా ఆర్గానిక్ కావాలనుకుంటే పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచుకోవాలి. ఇది వచ్చేసి ఎల్లో కలర్. నెక్స్ట్ మనం తయారు చేయబోతున్న కలర్ వచ్చేసి ఏంటిది అంటే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ గురించి ఆల్రెడీ మన దగ్గర మనం గోగిపూతో తయారు చేసిన ముద్దలు అవుతున్నాయి. సో దీన్ని విండి దీంట్లో నుంచి వచ్చిన వాటర్తో తయారు చేద్దాం. గోగి పువ్వుది డిఫరెంట్గా అయింది గాయస్. మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అదొకటి అయింది. మేము ఆరెంజ్ కలర్ అవుతుందేమో అనుకున్నాము. ఇలా అన్నీ మిక్స్ చేసి బయట తీసిన తర్వాత మీరు చూడవచ్చు ప్యూర్ ఎల్లో కలర్ అయింది. దీని ముందు మేము ఇంతకుముందుకు పసుపు తయారు చేసినాం కదా, పసుపుతోని అది ఆరెంజ్ కనబడుతుంది, ఇది ఎల్లో కనబడుతుంది. ఆరెంజ్ కారపొడి ఇంట్లోది. ఇది ఆరెంజ్ కలర్ అనుకోర్రు. ఇక ఇప్పుడు ఇది ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే డిఫరెంట్ కలర్ని తయారు చేస్తున్నాం. దీంతో ఏం కలర్ తయారవుతుందా అని చెప్పేసి డౌట్లో ఉన్నాం, అందుకనే చెప్తలేను. ఇది వచ్చేసి రెడ్ కలర్ క్యాబేజీ. మన లాస్ట్ కలర్ పర్పుల్ అయితే తయారవుతుంది ఇప్పుడు. సో ఇది మీరు చూసినట్లయితే గాయస్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మన రెడ్ కలర్ క్యాబేజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అయితే అయింది. ఇక మన విలేజ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సిమెంట్ కలర్ అయింది. మొత్తానికి మనం గోగి పువ్వుని యూజ్ చేసి కలర్ ఏ విధంగా తయారు చేసినాం అనేది చెప్తా. ఏమేమి తయారు చేసినాం అనేది మనం పువ్వుని బాయిల్ చేసి ఈ విధంగా వాటర్లో కలర్ వచ్చే విధంగా తయారు చేసినాం. దీన్ని రేపటి వరకు ఇదే విధంగా చల్లారేదాకా ఉంచుకుందాం ఇట్నే. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ చేసుకోవడం కోసం ఆ పువ్వునే ఈ విధంగా ముద్ర అయితే తయారు చేసి పెట్టుకుందాం. ఇది రేపు వాటర్లో వేసినాం అనుకోండి క్రేజీ కలర్ అయితే వస్తుంది. దీన్నే వాటర్లో వేసి మిక్స్ చేసి ఆ తర్వాత రూట్ పౌడర్ని కలిపిన తర్వాత ఈ విధంగా ప్యూర్ ఎల్లో కలర్లోకి అయితే ఒక కలర్ని తయారు చేసినాము. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ క్యాబేజీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బీట్రూట్తోని పింక్ కలర్, చాలా క్రేజీ కనబడుతుంది సూర్యునికి అయితే. ఆ తర్వాత పసుపు యూజ్ చేసిన మనం పసుపు కొమ్మలను యూజ్ చేసి కూడా తయారు చేయవచ్చు. ఇది ఆరెంజ్ కలర్ ఉంది, కొద్దిగా ప్యూర్ థిక్ పసుపు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, కొత్తిమీరని యూజ్ చేసి ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే తయారు చేసినాం. సో ఇన్ని కలర్స్ వచ్చేసి గాయస్ మనమైతే ఆర్గానిక్గా మన దగ్గర దొరికే ఐటమ్స్ని యూజ్ చేసి అయితే తయారు చేసినాము. సో వీటి రిజల్ట్ ఏదైతే ఉందో వీటి కూడా మార్నింగ్ పెట్టుకుందాము. రేపు మార్నింగ్ అయితే చూపిస్తా, రేపు అయితే కలుద్దాం. చేసి చల్లడానికి విడిచిపెట్టినాం కదా, ఇది వచ్చేసి మొత్తం కూడా ఆ వాటర్ అన్నమాట. ఆ వాటర్ మొత్తం మీరు చూడవచ్చు పువ్వు కలర్తోని ఏ విధంగా మిక్స్ అయిపోయినాయో. ఈ మొత్తం కలర్లు ఏవైతున్నాయో ఇవి ఆర్గానిక్. మన పైన పడ్డా సరే ఈవెన్ కంట్లోకి పోయినా సరే ఏం కాదు. ఇక ఎటువంటి కెమికల్స్ రసాయనాలు లేకుండా మనం న్యాచురల్ ఆర్గానిక్గా తయారు చేసినాం. ఇప్పుడు దీంట్లో ఉన్న చెత్తనంతా తీసేద్దాం. ఇక
ఇవాళ బాయిల్ చేసిన వాటర్ చూపెట్టినా కదా, లాస్ట్లో వచ్చేసి ఏంటి అంటే మనం స్టోర్ చేసుకుందామని చెప్పినా కదా, ఆ స్టోర్ చేసుకున్న వాటర్ని మొత్తం ఇంట్లో మిక్స్ చేద్దాం. దీన్ని మంచి గడుగురా. వాటర్ మీరు చూడవచ్చు ఎట్లున్నాయో. ఇప్పుడు మనం దీన్ని ఆరబెట్టుకున్నాం కదా, ముద్ద ముద్దలా వేసుకొని దీన్ని మిక్స్ చేస్తా. తర్వాత కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి. ఆల్రెడీ చేతిలో పట్టుకున్నందుకే అంటుతా ఉంది. ఎట్లా వస్తుందో చూడు కారు దీంట్లోకి. అయ్యా ఇంకోటి రా, మొత్తం అచ్చా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇలా ఇంకోటి మొత్తం థిక్ అవుతుంది. గింత ఎర్ర ఉన్నాయి. ఈ పువ్వులు ఏదైతే కలర్ ఉన్నదో అది మొత్తం కూడా వాటర్లో మిక్స్ అయిపోయింది. మొత్తం కూడా కలర్ వాటర్ స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అన్నట్టు. ఎన్ని రోజులైనా సరే వాడచ్చు. పడరు మళ్ళొకసారి. రెండు కాళ్ళు ఇటే వచ్చినాయి, ఒక కాలు అంటే ఈ స్పందన ఏంటి? బయట లోపట దవిడి దివిడే పెండేసిరు. ఇప్పుడు జారి పడ్డారు కదా, దాని గురించి. పండ్లు ఊసిపోయినా అనుకున్నా, మంచిగా ఉన్నాయి. ఇవర దాకా నీళ్ళలో మొత్తం గబ్బు గబ్బు అయినా. వాళ్ళు గబ్బు గబ్బు వాడుకొని ఎట్లే దుంకా, అందుకని ఎట్లే దుంకుతున్నా.
గొడ్డలు నువ్వా నేను సో ఫైనల్లీ గైస్ ఇవి మేము తయారు చేసిన ఆర్గానిక్ కలర్స్ అండ్ చాలా సూపర్ అయితే వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మాకు వచ్చిన ఎక్స్పెండిచర్ అంటే ఇక రూట్ పౌడర్ అంతేకాకుండా నార్మల్ పౌడర్ ఉంది కదా దాన్ని కొనుక్కోడానికి ఖర్చు అయింది. కానీ మిగిలిన అన్నీ కూడా మా విలేజ్లో దొరికే వాటినే తెచ్చి మేమైతే తయారు చేసినాము. మీకు ఎట్లా అనిపించినాయి ఈ ఆర్గానిక్ కలర్స్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ హోలీ రిలేటెడ్ ఏమేమి ఎక్స్పెరిమెంట్లు షూట్ చేద్దామో కామెంట్ అయితే మర్చిపోకుండా. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మనం 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.